హల్లెలూయా. శుద్ధీకరణ అనేది చాలా చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మనం అన్నం తినేటప్పుడు ప్లేట్ కడుక్కొని తింటాం, నీళ్ళు త్రాగేటప్పుడు గ్లాసు కానీ వేరే పాత్రలు కానీ కడుక్కొని తాగుతాం. శుద్ధీకరణ అనేది కూడా అంతే. మనం శుద్ధి చేసుకొని ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను, ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష రసాన్ని మనం తిని త్రాగటానికి యోగ్యత పొందాలి. దాని స్తోత్రం కలుగునుగాక. ఈ అంశం తెలియకనే చాలామంది ఎడాపెడ బలారాధనలు ఎట్టంటే తీసుకొని కొంతమంది బలహీనలు అయిపోతున్నారు, కొంతమంది రోగులు అవుతున్నారు, కొంతమంది అసలు లోకాన్ని విడిచిపెట్టిపోతున్నారు. శుద్ధీకరణ కరెక్ట్గా ఉండి తీసుకుంటే బలారాధన, దాని స్తోత్రం. శుద్ధీకరణ కరెక్ట్గా ఉండి తీసుకుంటే ఆ నెలంతా ఎంత ఆనందమో, ఆ నెలంతా ఎంత ధైర్యమో, ఆ నెలంతా ఎంత ఆరోగ్యమో, ఆ నెలంతా ఎంత ఉత్సాహమో, ఆ నెలంతా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, ఆ నెలంతా ఎన్ని ఘనకార్యాలు చేస్తాడో దేవుడు. అర్థమైందా? యెహోషువ గ్రంథంలో అదే అంటాడు. ఏమని? దేవుడు మీ మధ్యలో అద్భుతాలు చేయనట్లు మిమ్మల్ని మీరేం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. 3వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. యెహోషువ గ్రంథం. దేవుడు మీ మధ్యలో అద్భుతాలు చేయనట్లు అద్భుత కార్యములు చేయును గనుక, చూడండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇప్పుడు మాకు కూడా సంఘంలో మాకు తెలిసిపోద్ది. పరిశుద్ధపరచుకొని బల్లారాధన తీసుకునేవారు బాగున్నారు. నేను నిజంగా చెప్తున్నా. పరిశుద్ధత లేకుండా ఎడాపెడా వచ్చి ఏదో ఆ శనివారం ఆల్నైట్లో ఒక్కసారి ఒక గంట ఉండి వెళ్ళిపోతామన్న వాళ్ళందరికీ అసలు వాళ్ళ ఫ్యామిలీలు బాగలేదు. నేను చూస్తున్నాగా. చక్కగా శుక్రవారం ఉదయం వచ్చి సాయంత్రం వచ్చి, శనివారం ఉదయం వచ్చి సాయంత్రం వచ్చి మంచి మనసుతో బలలో చేవేసిన ఫ్యామిలీలన్నీ బాగున్నారు, ఉజ్జీవంగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు. వాళ్ళ ఇళ్ళలో అద్భుతాలు జరుగుతున్నాయి. వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప మేలులు దేవుడు చేస్తున్నాడు. ఈ అడావుడి బ్యాచ్ ఉండదు, ఒక బ్యాచ్. వాళ్ళు కరెక్టర్ కాదు అసలు. కళ్ళు దేవుని స్తోత్రం. వాళ్ళు ఎట్టంటే ఎడాపెడి ఎట్టంటే అట్లా ఉండి బలహీనలు అయిపోయి ఎన్నో సమస్యలు, 1-2 సమస్యలు కాదు. ఎందుకంటే నాకు తెలుసు. అర్థమైందా? ఈ మధ్య ఒక సహోదరు కూడా అట్లానే రేపు శనివారం మాత్రమే వచ్చి ఆల్నైట్లో ఉంటే పొద్దున్న తీసుకుని వెళ్ళిపోద్ది. ఇక 2-3 వారాలు కనపడతావు. ఎన్నో అసలుకి వినకూడని ఘోరాలు జరుగుతున్నాయి వాళ్ళ ఇళ్లలో. మొన్న గ్రహింపు వచ్చింది ఆమెకి. మొన్న వచ్చింది గ్రహింపు. ఎన్నిసార్లు చెప్పానమ్మ అంటే, ఇక జాగ్రత్తగా ఉంటారా అన్న, ఇక జాగ్రత్తగా ఉండేది సమస్య వచ్చిన తర్వాత. దేవుని స్తోత్రం. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అయితే నేను మీకు చెప్పే విషయం ఏంటంటే, శుద్ధీకరణ తీసుకొనే మీరు బలలో చేయండి, ఎప్పుడైనా ఎక్కడైనా సరే. దేవుని స్తోత్రం. అక్కడ దేవుడు ఏమంటున్నాడు? అద్భుత కార్యములు చేయును గనుక అది పరిశుద్ధపరచుకోండి. దాని స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ పరిశుద్ధపరచుకునే క్రియ ఒకేసారి జరిగి ఉన్నట్టయితే వారిని ఈజిప్టులోండి బయటికి నడిపించినప్పుడే అది జరిగి ఉండాలి. మరలా ఎందుకు పరిశుద్ధపరచుకోమని చెప్తాడు అంటే, ఈ జీవిత ప్రయాణములో ఈ విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో మనకేదో లోకమాలిన్యం అనే దుమ్ము పడుతూనే ఉంటుంది కనుక సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ఈరోజు నా అంశం అది కాదు, జస్ట్ మీకు హెచ్చరిక మాటలు చెప్పాను. అందరూ ఈరోజు ఒక అంశం గురించి ధ్యానం చేద్దాం. బైబిల్ వాక్యం తెరవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7 వాక్యం చదవాలి. ప్రకటన గ్రంథం 7 వాక్యం. దేవుని స్తోత్రం.
దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకే 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 2:4 కూడా చదవండి. 2:4 నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇక్కడ 7 సంఘాలు కనపడుతున్నాయి. ఎన్ని సంఘాలు? ప్రకటన గ్రంథములో 7 సంఘాలు కనపడుతున్నాయి. ఈ 7 సంఘాలు ఏమేమిటయ్యా అంటే 1వ అధ్యాయము 11వ వాక్యం చదివితే అక్కడ రాయబడి ఉన్నది, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ప్రభు దినము అనగా ఆదివారం అని అర్థం. యెహోవా దినము అనగా నా ప్రియమైన బిడ్డలారా, అది చాలా భయంకరమైనది. ప్రభు దినము అనేది ఆదివారం. ఆదివారమున పద్మాసు దీవిలో బాప్తిస్మిచ్చు ఆత్మవశుడై ఉండగా ఏం జరిగిందంటే, గొప్ప స్వరము ఒకటి ఈ యోహాను గారికి వినపడింది. ఈయన బాప్తిస్మిచ్చు యోహాను కాదండి, యేసుప్రభువారి శిష్యులలో ఒకడైన యోహాను. యేసుప్రభువారి యొక్క రొమ్మును ఆనుకున్న ప్రియమైన శిష్యుడు. ఇతనికి ఒక గొప్ప స్వరము వినబడి ఏమంటుందంటే, నువ్వు చూచుచున్నది పుస్తకములో రాయేము అని చెప్పినప్పుడు ఆ రాసిన మర్మాలే ఈ ప్రకటన గ్రంథము. నా ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఏమని రాయమన్నాడంటే 7 సంఘముల గూర్చిన లోపాలు రాయి, అంటే మంచి రాయి చెడు రాయి అని చెబుతూ మొట్టమొదట ఎఫెసీ సంఘమును గూర్చి రాయని చెప్పాడు. ఎఫెసీ సంఘములో కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటి ఆ మంచి క్వాలిటీస్ అంటే, 2వ వాక్యంలో అంటున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధీకులన్నీ కనుగొంటివి వనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. ప్రియులారా, గమనించండి, ఈ సంఘములో కష్టపడే వ్యక్తులున్నారు, అలాగే సహనముతో కూడిన వారున్నారు, దుష్టులను సహింపలేని వారున్నారు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించే వివేచన వరం కలిగిన వారున్నారు, అలాగే దేవుని పని నిమిత్తం అలయక సమస్యలక బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇన్ని ఉన్నా దేవుడు చెప్తున్నాడు, నీలో ఒక లోపం ఉంది అని చెప్పాడు. గమనించండి, నీలో ఒక తప్పిదం ఉంది అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఆ సంఘానికి క్రియలున్నాయి, కష్టపడే గుణం ఉంది, సహించే గుణం ఉంది, దుష్టులని భరించలేని గుణం ఉంది. ఇట్లాంటి మంచి క్వాలిటీస్ అన్నీ ఉన్నాయిగా. ఓకే, నువ్వు నెంబర్ 1 సంఘము అనలా. ఇన్ని ఉన్నప్పటికీ ఒక తప్పిదము ఆ సంఘం మీద మోపుతున్నాడంట. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీలో 99 మంచి ఉండొచ్చు, 1 తప్పు ఉండొచ్చు, అయినను దేవుడు ఆ తప్పే పట్టుకుంటాడు. మీరు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఉపవాసం ఉంటున్నాను, మందిరానికి వస్తున్నాను, ప్రయాసపడుతున్నాను, దశమభాగాలు ఇస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, అప్పుడప్పుడు కుటుంబ ప్రార్థనలు కూడా పెట్టుకుంటున్నాను, ఇన్ని ఉన్నాయి, దేవుడు నన్ను ఎందుకు అంగీకరించడు, ఎందుకు ఆయన రాజ్యాన్ని చేర్చుకోడు అనుకుంటున్నావేమో. నీకున్న వాటికంటే 100 రెట్లు మంచి లక్షణాలు ఉన్నాయి ఈ సంఘానికి. అయినను ఆ సంఘం మీద ఒక తప్పిదమును దేవుడు మోపుతూ సరిచేసుకో అంటున్నాడు. ఏంటి ఆ తప్పిదం అంటే, మొదట నీకుండిన
ప్రేమను నువ్వు వదిలితివి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. మొదట నీకుడిన ప్రేమ అంటే ఏంటి అర్థం? మొదట నీకుడిన ప్రేమ అంటే అది పెద్ద తప్ప? అదే తప్ప? అసలు అది తప్పనబడిద్దే మన లెక్కలైతే. కానీ దేవుని దృష్టిలో ఆయన యొక్క దృష్టి చిన్న చిన్న పొరపాట్లను కూడా గమనిస్తుందంటే, దేవుని రాజ్యము వెళ్ళాలనుకుంటున్న దేవుని బిడ్డలారా, ఎంత జాగ్రత్తగా మీ తప్పులు మీరు ఎత్తుక్కోవాలో ఈ వాక్యాన్ని బట్టి గమనించండి. భూమి శాశ్వతం కాదు కదా, ఏదో ఒక దినాన్ని విడిచిపెట్టిపోవాలి. నీ మనస్సాక్షి బ్రతికితే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఏం తప్పు చేస్తున్నావో, ఈ ద్వారా ఏం లోపాలు ఉన్నాయో నీకు ఖచ్చితంగా తెలియపరచబడతాయి. చాలామంది నిన్ను పొగడవచ్చు, నువ్వు మంచి విశ్వాసివి, మంచి ప్రార్థనా పరుడివి, ప్రార్థనా పరురాలివి అని. అర్థమైందా? కొంతమంది నన్ను పొగిడినప్పుడు కూడా నేను అదే చెప్తుంటా. ఏమనంటే, చెప్పుకోవడానికి నా దగ్గర ఏమీ లేవు, ఒప్పుకోవడానికి ఇంకా చాలా లోపాలు ఉన్నాయి అని చెప్తా నేను. చాలామంది పాస్టర్లు కానీ కొంతమంది తెలిసిన విశ్వాసాలు పొగుడుతూ ఉంటారు. నో, చెప్పుకోవటానికి ఏమీ లేవు, ఒప్పుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి, పొగడకూడదు. ఇక్కడ చూడండి, ఈ సంఘానికి చెప్తున్నాడు ఒక తప్పిదం. ఏం తప్పిదం? ఆ సంఘం నరహత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదు, అబద్ధాలు ఆడలేదు, ఇంకా ఆదివారాలు విశ్రాంతి దినాన్ని వెగ్గొట్టలేదు, లేకపోతే కానుకలు ఇవ్వటమో దశమ భాగాలు ఇవ్వటమో మానుకోలేదు, కష్టపడకుండా లేకపోతే ప్రయాసపడకుండా ఉండలేదు. అన్నీ ఉన్నాయి. కానీ ఒక తప్పిదం ఉంది నీలో అని చెప్తున్నాడు. ఏంటంటే, మొదట ప్రేమను వదిలితివి అన్నాడు. ఆ మొదట ప్రేమ ఏంటి అన్నది మీకు చెప్తాను. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. మొదట ప్రేమ ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాయనండి. మొదటి ప్రేమలో ఎక్కువ కృతజ్ఞత ఉంటుంది నీకు. మొదట ప్రేమ నీకుంటే ఎక్కువ కృతజ్ఞత ఉంటుంది. జన్మతః పాపిని, కర్మతః పాపిని, ఏ మంచి నాలో లేదయ్యా, ఏ అర్హత లేని వాడనయ్యా, దాననయ్యా, ఇంకాను నన్ను ప్రేమిస్తున్నావు, ఇంకా నన్ను ఆదరిస్తున్నావు, ఇంకా నాలో ఇంకా నా మీద నీ ప్రేమను కనపరుస్తున్నావు. ఇది మొదటి ప్రేమ. అర్థమైందా? మొదట ప్రేమ సల్లారిందనుకో డిమాండ్ చేస్తావు దేవుడి మీద, నాకు అది ఇది, నాకు అది ఎందుకు ఇవ్వు, ఇది ఎందుకు ఇవ్వు అంటే ఏమి లేదు. మొదటి ప్రేమ లేదు. స్టార్టింగ్లో ఎట్లుంటుంది? ఈ అర్హత లేని వాడిని అయ్యా. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పాపాత్మురాలనే స్త్రీ యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీళ్ళు విడిచి విలువైన అత్తరు పూసి కురులతో తుడిచి, నేను ఏ యోగ్యత అర్హత లేని దాననయ్యా అని చూపుతుంది. చూడండి, అది మొదటి ప్రేమ. అంటే కృతజ్ఞత కలిగిన మనసు ఉండటమే మొదటి ప్రేమ. దేవుని స్తోత్రం కలుగునగాక. దావీదు అంటాడు చూడండి, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలున. మొదటి ప్రేమ అది. ఎంతటి వాడని నేనయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నాలో ఏముందయ్యా, ఇది మొదటి ప్రేమ. అలా కాదు, నేను అడిగింది నువ్వు చెయ్యాలి, నువ్వు ఎందుకు చేయవు అని డిమాండ్ చేసావా, నీ సొంత శుచిత్వం నెరవేరటానికి, నీ సొంత అధికారం చలాయించటానికి దేవుని మీద నువ్వు ప్రయోగిస్తున్నావని, అలాంటి వారు మొదటి ప్రేమను ఏం చేసుకున్నారు? కోల్పోయారు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఎగ్జాంపుల్, రక్షణ పొందిన కొత్తలో మనకేమనిపిస్తుంది అంటే, నేను ఒకప్పుడు త్రాగుబోతోడిని, ఒకప్పుడు తిరుగుబోతోడిని, ఒకప్పుడు రాళ్ళకి రప్పలకి మొక్కిన వాడిని, చెట్టులకి చేమలకి మొక్కిన వాడిని, ఎంతోమందిని కొట్టాను, ఎంతోమందిని దూషించాను, ఎంతోమందిని ఇబ్బంది పెట్టాను, ఎంతోమందిని రకరకాలుగా మాట్లాడాను. ఇన్ని తప్పులు పాపాలు నాలో ఉన్నా నా దేవుడు నన్ను క్షమించి చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఈ మనసు ఉంటుంది అన్నమాట మొదటి ప్రేమలో. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎప్పుడెప్పుడు ఆయన స్తుతించాలి, ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడెప్పుడు ఆయనతో ఉండాలి, ఎప్పుడెప్పుడు వాక్యం ధ్యానించాలి, ఎప్పుడెప్పుడు మోకాళ్ళు ఉంచాలి, ఎప్పుడెప్పుడు ప్రభుని స్తుతించాలి, ఇలాంటి అనుభవం ఉంటే దట్ ఈజ్ ఫస్ట్ లవ్. మొదటి ప్రేమ. దట్ ఈజ్ ఫస్ట్ లవ్ ఇన్ యువర్ లైఫ్. కానీ చూడండి, స్టార్టింగ్లో నా ప్రియమైన బిడ్డలారా, మనకి అలాంటి మనసు ఉంటుంది. ఎక్కడ కూర్చున్నా అసలు నేను అర్హుడే కాదు, దేవుడు నన్ను ఎట్ట ప్రేమించాడు, నీ శత్రువునై ఉండగా ప్రేమించాడు,
నేను భక్తిహీనుడినై ఉండగా ప్రేమించాడు, నేను పాపినై ఉండగా దేవుడు నన్ను ప్రేమించాడు. సేవకు వచ్చినప్పుడు కొత్తలో కూడా అంతే. నా మనసులో ఏముండో తెలుసా? హల్లెలూయా. సేవకు వచ్చిన కొత్తలో. కానీ ఈరోజు కొన్ని సందర్భాల్లో నిజం చెప్తున్నా మీకు, అలాంటి మనసు రావట్లేదని నేను దేవుడి దగ్గర చాలా ఏడుస్తున్నా. నిజం చెప్తున్నా, నా తప్పు కూడా చెప్తున్నా. స్టార్టింగ్లో నా ప్రియదేని బిడ్డలారా, నాకు సైకిల్ కూడా లేదు, ఒకే జత బట్టలు, ఒక బైబుల్, అంతే. నా ఆస్తి మొత్తం ఒక బైబుల్, ఒక జత బట్టలు, ఒక రూమ్ లేదు, ఏమీ లేదు. ఏ కొండ, ఏ చెట్టు, ఏ పొలాలు కనపడితే అక్కడ మోకాలు ఉంచడం, కన్నీళ్ళు పెట్టడం, ప్రార్థన చేయటం. ఏదో కాస్త ఎవరైనా ప్రేరేపించబడి కాస్త అన్నం తినబడి తినటం. నేను రాత్రి దేవుడి దగ్గర ప్రార్థనలు అదే అడుగుతున్నాను, నాకు ఆ మొదటి ప్రేమ కావాలి. హల్లెలూయా. ఇన్ని వచ్చిన తర్వాత ఇప్పుడేదో నా మనసు నీ మీద ఇవన్నీ లోకానికి అట్టా ఇట్టని కనపడతాయి. ఈ కాదు నాకు కావాల్సింది, నీ పాద సన్నిధిలో ఎక్కువ గడపడమే నాకు కావాలి. దేవుని స్తోత్రం. ఎక్కువ గడపడమే. ఈరోజు ఏదో కారులో తిరుగుతున్నాం, విమానాల్లో తిరుగుతున్నాం, అట్లా ఇట్లా దేశ విదేశాల్లో తిరుగుతున్నాం అనేది కాదు. ఆయన పాదాల మీద పడిపోయి ఆ తగ్గింపు కలిగిన జీవితమే నాకు కావాలి. వీటన్నిటిని చూడకూడదు ప్రభు, నా కళ్ళు ఇవి కాదు చూడాల్సింది, ఎప్పుడు నీ పాదాలు వెతుక్కోవాలి. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా ఇలాంటి గర్వము మీకు వచ్చినట్లయితే, ఇలాంటి హెచ్చించుకునే మనసు వచ్చినట్లయితే, అదే మీలో ఉన్న పెద్ద తప్పు. ఏ స్థాయికి వెళ్ళినా సరే. ఎవరోనండి ఒక సేవకుడు, భలే ఇష్టం నాకు ఆయన అంటే. యూట్యూబ్లో వస్తుంటాడు. అసలు ఆయన ఒక అంగం ఏముండదు. ఆయన వాక్యం చెప్తున్నప్పుడల్లా ఏడుస్తూ ఉంటాడు పాపం. ఒకసారి ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? విశ్వాసులు కొంతమంది పాస్టర్లు అడిగారంట, ఎప్పుడు చూసినా నువ్వు వల్ల పాపమును గురించే పాడబాడతావు ఏంటి పాస్టర్ గారు, అది ఇది అంటే, ఆ పాడబాడటానికి తప్ప ఇంకే పాడబాడటానికి నేను అర్హుడిని కాను అని ఏడ్చాడండి ఆయన. ఆయన అమెరికాలో పెద్ద జాబ్ అంట ఆయనకి. అమెరికాలో పెద్ద జాబు, కొన్ని కోట్లకు పడిగెత్తినటువంటి పెద్ద ఆఫీసర్ అంట ఆయన. ఆయన అంటున్నాడు, ఏరే పాట పాడటానికి నాకు ధైర్యం చాలట్లేదు. ఏం పాట పాడతాడు తెలుసా ఆయన? ఎప్పుడు నేను పాపములో ఉన్నాను, శాపములో ఉన్నాను, బ్రతుకు భ్రష్టు పట్టినప్పుడు నన్ను విరిశావు, నీకు కృతజ్ఞత. ఇది ఎప్పుడు చూసినా అదే పాట పాడుతుంటాడు ఆయన. నాకు భలే ఇష్టం ఆయన అంటే. ఎందుకని? ఆయన మొదట ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితినే ఇన్ని సంవత్సరాలు, ఇంచుమించు 35-40 సంవత్సరాల నుండి చేస్తున్నట్టున్నాడు సేవ ఆయన. అదే పాట పాడుతున్నాడు ఎక్కడ పోయినా, మీటింగ్లో కానీ ఎక్కడ పోయినా. ఏందనంటే, నా మొదటి స్థితి అదేగా. దాని స్తోత్రం కలుగును గాక. దావీదు కూడా ఏమంటున్నాడు, ఎంతటి వాడనో నేను యేసయ్యా. కానీ దావీదు ప్రారంభంలో ఉన్న కృతజ్ఞత కలిగిన మనసే చివరి దాకుంది. కానీ సౌలుకు మాత్రం ఆ మనసు లేదు. అంటే మొదటి ప్రేమను దావీదు కాపాడుకుంటే, మొదటి ప్రేమను సౌలు కోల్పోయాడు. దాని స్తోత్రం కలుగును గాక. ప్రారంభంలో ఉన్న ప్రేమ ఉందా నీకేమి గతి లేనప్పుడు, నువ్వు రోగిగా ఇక డాక్టర్ని చేయి విడిచినప్పుడు, నిన్ను దేవుడు కనికరించి నీకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, కృతజ్ఞత కలిగిన మనస్సు నీకు కలిగి ఉండి అనుక్షణం నీ కళ్ళ ఉండి కన్నీళ్ళు వస్తున్నట్లయితే, అది మొదటి ప్రేమ. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? నా స్థితి ఏంటి ఒకప్పుడు, ప్రతి దానిని గమనించి మీరు కృతజ్ఞతలు చెప్పాలి. నాకు అర్హత లేదయ్యా, ఈ ఇంట్లో ఉంటాను నాకు అర్హత లేదయ్యా, ఈ వాహనం మీద తిరగటానికి నాకు అర్హత లేదయ్యా, ఇది అనుభవించడానికి నాకు అర్హత లేదయ్యా, ఇదిగో నీ బిడ్డని చెప్పుకోవడానికి కూడా నాకు అర్హత లేదయ్యా. ప్రభువాని పిలచుటకైనా అర్హత నాకు. ఈ సంఘములో ఉన్న తప్పిదమును అదే దేవుడు గుర్తు చేస్తున్నాడు. మొదటి ప్రేమ నీకు లేదు, మొదటి ఆసక్తి లేదు, మొదటి కృతజ్ఞత లేదు. మీకు కూడా విశ్వాసులారా, మీ అందరికి హెచ్చరిక చేస్తున్నా, మీరు దేవుని దగ్గరికి వచ్చిన ప్రారంభ దినాలలో మీకు ఎంత కృతజ్ఞత కలిగిన మనసు ఉంది, ఎంత పశ్చాత్తాపడే మనసు ఉంది, ఎంతగా తగ్గించుకున్న మనసు ఉంది, ఈరోజు ఉందా పరీక్షించుకోండి మీరు. ఒకవేళ లేదు అంటే మొదటి ప్రేమను మీరు కోల్పోయారు. మొదటి ప్రేమను కోల్పోయారు. అన్నీ లేనప్పుడు దేవుడు వచ్చాడు మన దగ్గరికి, అన్నీ ఉన్నప్పుడు లోకం వచ్చింది.
అన్నీ లేనప్పుడు దేవుడు వచ్చాడు, అన్నీ ఉన్నప్పుడు మనుషులు వచ్చారు. మీకు అర్థమైందా? అన్నీ లేనప్పుడు దేవుడు వచ్చాడు నీ దగ్గరికి, నీ స్థితిని చూసి నీ పరిస్థితిని మార్చాలని, నీ చీకటిని వెలుగ్గా చేయాలని, నీ కన్నీటి బ్రతుకు నాట్యంగా మార్చాలని, నీ అల్పస్థితిని ఘనముగా చేయాలని, నీ దిగజారిన స్థితిని లేవనెత్తాలని, విలువలేని నీకు విలువనివ్వాలని, ఆరిపోయిన నీ దీపాన్ని వెలిగించాలని దేవుడు వచ్చాడు. కానీ ఈరోజు అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు మన కంటికి కనపడుతుంది ఎవరో తెలుసా? మనుషులు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్య మొన్న మా బాబాయ్ చనిపోయినప్పుడు ఇంకో బాబాయ్ పిల్లలు వచ్చారు చాలామంది, మొత్తం 5. నాన్నతో కలిపి 5 అన్నదమ్ముల వాళ్ళు. ఈ మిగతా 4 బాబాయిల కుమారులు వచ్చారు ఇక్కడికి. వాళ్ళలో ఒక అతను బాగా చదివాడు, వాళ్ళ ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్ళే. అతను చదివాడు, వాళ్ళ తమ్ముడు చదివాడు, వాళ్ళ చెల్లెలు చదివింది, అందరూ బాగా పెద్ద పెద్ద చదువులు, ఎంఎస్సీలు, తర్వాత పెద్ద పెద్ద చేశారు. అతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఫోటో నాది చూసి అతను అంటున్నాడు, వాస్తవానికి వాళ్ళు అన్యులు, హిందువులు అనమాట. ఏమన్నాడు తెలుసా? ఇంత పెద్ద పెద్ద చదివినా మేమే వినకొండ కూడా దాటలేకపోతున్నాం, అంత చదువు మీకు లేకపోయినా అసలు ఇన్ని దేశాలు ఎలా పోయావు నువ్వు? అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నాడు. ఇంత పెద్ద చదువులు చదివినా మేము వినకొండ దాటలేకపోతున్నాం, మా అంత చదువులు మీకు లేకపోయినా మీరు ఇంత స్థాయిలో ఎలా ఉంటున్నారు? అదే నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు, నాకేం అర్థం కాదు. ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అంతుపట్టదు. ఇది పరిస్థితి అంటే మొదట మేము ఉన్న స్థితి అతనికి తెలుసు. దేవుని స్తోత్రం. మొదట మేము ఏ స్థితిలో ఉండి వచ్చామో ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడున్న స్థితికి ఆ స్థితికి కంపేర్ చేసి అన్నిట్లో మేము యోగ్యులమే, అర్హులమే, మాకు లేనిది మీకు ఎలా సాధ్యమైంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీకు కూడా అదే చెప్తున్నా. అతనితో పక్క పిలిచి మాట్లాడదాం అనుకున్నా. ఇదంతా మాది కాదు, ఎవరిదే? దేవుడిచ్చిన ఘనత. చేతులు పైకెత్తి కడిగి చెప్పండి. నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముకో, నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముకో. ఇప్పుడు గాడిద ఉందండి, గాడిదని బట్టి కింద వస్త్రాలు పరిచారా, చెట్టు కొమ్మలు నరికి పరిచారా, లేక యేసై ఎక్కాడని ఆ గాడిదకి అంత ఘనత వచ్చిందా? కదా. ఈరోజు మిమ్మల్ని బట్టి మీకు ఘనత వస్తుందా, దేవుని బట్టి వస్తుందా? మీరు చెప్పాలి. ఎంతమంది చేతులు ఎత్తారు? దేవుని బట్టి మేము ఇలా ఉన్నాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నా మాట అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాం మీకు. అది గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. అతను అంటున్నాడు ఈ మాట, మేము వినకుండా దాటలేదు ఇంత పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, కానీ మాకు అసలు ఏ ఘనత లేదు, పాడు లేదు. కానీ అన్నట్టుగా నేను చెప్పాను, ఈ ఘనత మాది కాదు. గాడిద మీద యేసయ్య ఎక్కితే గాడిద కిలో వచ్చింది. ఇదిగో అవసరం నాకు అన్నా అవుతాడు ఆయన. నేను చెప్పాను, నేను నీకు తమ్ముడిని, నా మీద కూడా యేసయ్యా, నాలో యేసయ్య ఉన్నాడు కాబట్టి ఈ ఘనత వచ్చింది. అంతేగాని నేనేదో గొప్పవాడిని కానీ ఇంకోటి అని కానీ నువ్వు ఉంచుకోకూడదు. ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య రీతిలో మనల్ని దేవుడు నిలబెడతాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎప్పుడైనా మీ స్థితిని బట్టి మీరు కృతజ్ఞతలు చెప్పారా? చెప్పండి. ఎప్పుడైనా అయ్యా ఒకప్పుడు నేను ఆరోగ్యం లేదు, దేవుడు కాస్త ఆరోగ్యం ఇచ్చాడు, స్తోత్రం. ఒకప్పుడు నాకు అసలు విలువే లేదు, కాస్త విలువ ఇచ్చాడు దేవుడు, స్తోత్రం. నర్సాపేట సంఘంలో ఒక అతను ఉంటాడండి, నర్సాపేట సంఘంలో ఒక అతను ఉంటాడు. ఎప్పుడు నాతో మాట్లాడుతుంటాడు. ఏమని? మా ఊరు నాకు ఒకప్పుడు ఇల్లు లేదన్నా, నేను రోడ్డు మీద వస్తూ ఉంటే ఈడిది ఒక బతికేనా అని కేకరించి కింద వచ్చేవాళ్ళు. అలాంటిది ఈ రోజున మా వాళ్ళందరి మీద నన్ను ప్రెసిడెంట్గా పెట్టుకున్నారు. ఏ సమస్య వచ్చినా ముందల్లదిగా ఫలానా ఆయన్ని పిలవండి అని నన్ను పిలుస్తున్నారు. ఇంత గొప్ప ఘనత నన్ను బట్టి రాలేదు, నా దేవుని బట్టి వచ్చిందని నాకు కనపడ్డప్పుడల్లా అదే మాట చెప్తాడు. నాకేముందయ్యా, ఏం అర్హత ఉందయ్యా, మీరు అటు చెప్తే అటు తింటానయ్యా అని. ఇప్పుడు దాదాపు 16-17 సంవత్సరాల నుండి మన సంఘానికి వస్తున్నాడు. అది మినిమం 16 సంవత్సరాల నుండి ఉన్నాడు. ఇప్పటికీ అదే తగ్గింపు, ఏమి ఎక్స్ట్రాలు మాట్లాడడం. వచ్చి పాపం
ఎప్పుడన్నా నేను అట్లా అదన్నా ఇదన్నా అని చెప్పినా కూడా లేదు లేదయ్యా, ఏముందయ్యా మాలో, ఆ రోజు మీరు కనపడకపోతే మా జీవితాలు ఎప్పుడు ఆరిపోయాయనయ్యా. అతనిలో ఆ కృతజ్ఞత ఉందండి. నేను అనుకుంటున్నాను, నా ఎడల చిన్న ప్రార్థన చేసి కొన్ని నీతి మాటలు చెప్పిన నా ఎడలే ఇతను ఇంత కృతజ్ఞత కలిగి ఉంటే, ఆ కార్యాలు చేసిన దేవుని ఎడల ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉంటున్నాడా అని అతన్ని బట్టి నేను రోజు ఒక్కసారి ఆయన గుర్తు చేసుకొని ప్రభుని స్తుతిస్తుంటా. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మొదటి ప్రేమ లేకపోతే, మొదటి తగ్గింపు లేకపోతే, మొదటి ఆసక్తి లేకపోతే, మొదటి ఆ క్రియ నీలో లేకపోతే దేవుడు నీ మీద తప్పిదము ఒకటి మోపుతున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ మొదటి ప్రేమ ఎప్పుడు పోద్దంటే, చేదైన వేరులు పెరిగినప్పుడు. ఏం పెరిగినప్పుడు? ఎబ్రిల్కి రాసిన పత్రిక చదవండి ఒకసారి మీరు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-26. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి 24 నుంచి ఆ మోషే పెద్దవాడినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. అది కాదు 12-15 క్షమించండి. ఏప్రిల్కి రాసిన పత్రిక అబ్రహాము శోధింపబడి 12వ అధ్యాయం 15వ వాక్యం, మీలో ఎవడైనను చూడండి ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? చేదైన ఏరు అంట. అసలు ఏరు అనేది భూమిలో మొలిసినప్పుడు బయటికి కనపడిద్దా? ఏరు కనపడిద్దా? చేదైన ఏరు ఎట్లా భూమిలో మరుగైపోయి కనబడదో, కొంతమందిలో తప్పులు, పాపాలు, అపరాధాలు కూడా బయటికి కనపడవు. అవి నీవు ఈరోజు నిలబడ్డావంటే నీ సొంత శక్తితో కాదు, సొంత జ్ఞానంతో కాదు, సొంత ప్రయత్నాలతో కాదు. ఈరోజు నీవైనా నేనైనా మనమందరం ఇక్కడ నిలబడటానికి గల మెయిన్ కారణం ఏంటి? దేవుని కృప మనల్ని ఇక్కడ నిలబెట్టింది. రోమపత్రిక 5:2లో ఏమని రాయబడిందంటే, దేవుని కృప చేతే మీరు నిలబడ్డారు అంటున్నాడు. దేవుని కృప మనల్ని నిలబెట్టింది. ఈ రోజున అర్హత లేని వారం, యోగ్యత లేని వారం, ఏ మంచి లేని వారం. వెతుక్కోండి ఒకసారి, మీలో ఏమైనా మంచి ఉందేమో వెతుక్కోండి, మీలో ఏమైనా అర్హత ఉందేమో వెతుక్కోండి, మీలో ఏమైనా ఏదైనా చెప్పుకోదగ్గ ఒక మంచి విషయం ఉందేమో. మీలో ఉన్న మంచి కంటే మీలో ఉన్న పాపాలే ఎక్కువ. మనలో ఉన్న మంచి కంటే మనలో ఉన్న తప్పులే ఎక్కువ, మనలో ఉన్న లోపాలే ఎక్కువ. అయినను దేవుని కృప భరిస్తుంది, దేవుని కృప సహిస్తుంది, దేవుని కృప ఆయన కృపలో కాపాడుకుంటుంది. ఎంత ప్రేమిస్తున్నాడండి దేవుడు మనల్ని, ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత ఆదరిస్తున్నాడు దేవుడు మనల్ని. నానే మన వాళ్ళు ఎవరైనా ఆదరిస్తారా? నానే వాళ్ళు ఎవరైనా మనల్ని ప్రేమిస్తారా? ఎంత ప్రేమిస్తున్నా దేవుని ఎడల ఆ మొదటి ప్రేమను కోల్పోవటం ఎంత తప్పైన విషయం. దేవుడు మనల్ని కనికరిస్తే, దేవుడు మనల్ని బ్రతికిస్తే, దేవుడు మనల్ని బలపరిస్తే, దేవుడు మనల్ని ఆదరిస్తే, దేవుడు మనల్ని నడిపిస్తే, మనం ఈ రోజున దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? లోకానికి కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఈ తప్పిదమును సరిదిద్దుకోవాలి కదా. ఏమని రాయబడింది అక్కడ? ఈ కృపయందు ప్రవేశము గలవారమై. చూడండి, కృపలో నిలిచి ఉన్నాం, నిలిచి ఉండాలి. కృప మనల్ని నిలబెట్టేది, కృప మనల్ని నిలబెడుతుంది. మనుషులు కాదు మనల్ని నిలబెట్టింది, ధనం కాదు మనల్ని నిలబెట్టింది, మన పేరు
ప్రఖ్యాతులు కదా మనల్ని నిలబెట్టింది, దేవుని కృప మాత్రమే మనల్ని నిలబెట్టింది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం కూడా ఏమని రాయబడింది చూడండి. 12వ వాక్యంలో 5:12 అక్కడ కూడా కృపయే మనల్ని నిలబెట్టింది. కృపలో మనం బ్రతుకుతున్నాం, కృపలో మనం సాగిపోతున్నాం, కృపలో మనము ఈరోజు ఆనందంగా ఉన్నాం, రక్షణ పొందాం, శుభప్రదమైన నిరీక్షణతో బ్రతుకుతున్నాం అనే విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. ప్రియులారా, గమనించవలసిన విషయం ఏంటంటే, మీ జీవితంలో చేదైన వేరు ఏదైనా మొలుస్తుందేమో గమనించండి. చేదైన వేరు అంటే ఏంటి? దేవుని మీద ఆసక్తి తగ్గిపోవటమే. ఏది? సౌలులాగా. సౌలు ప్రారంభంలో సమూయేలు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నాడు, సిట్ అంటే కూర్చున్నాడు, స్టాండ్ అంటే లేచాడు. ఈరోజు సమూయేలుకి ఎదురు మాట్లాడుతున్నాడు. ఈరోజు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ప్రారంభంలో మీకున్న ఆ తగ్గింపు, ఆ దీన మనసు ఈరోజు ఉందా? స్టార్టింగ్లో సమూయేలు కూర్చోమంటే కూర్చున్నాడు, లేవమంటే లేచాడు. అందుకని దేవుడు అతన్ని అభిషేకించాడు, తన ఆత్మనిచ్చాడు, క్రొత్త మనసునిచ్చాడు, రాజ్యమునిచ్చాడు, గొప్ప ఘనతనిచ్చాడు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుని మీద తిరగబడ్డాడు, దైవజనుని మీద కూడా తిరగబడి పతనమైపోయాడని వాక్యంలో రాయబడింది. అంటే మొదట ప్రేమను సౌలు కోల్పోయాడు, మొదటి ప్రేమను కోల్పోయాడు. దావీదు కూడా అదే విషయాన్ని గుర్తు చేశాడు దేవుడు ఒకసారి. దావీదు, గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను, గొర్రెలు కాసుకునే వాడవైన నిన్ను తీసుకొచ్చి నా ప్రజల మీద అధిపతిగా నియమించాను, లోకములో గనులైన వారికి ఉండే గొప్ప పేరు నీకు పెట్టాను అన్నప్పుడు దావీదేమన్నాడు తెలుసా? ఎంతటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, నా గోత్రం ఏ పాటిదయ్యా, ఇంతగా నన్ను హెచ్చించావయ్యా అని దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ప్రవర్తించాడు. గనుక సౌలుకి దేవుని కృప దూరమైనట్టు దావీదుకి దేవుని కృప దూరం కాలేదు. దేవుని కృప నిన్ను కాపాడుతుంది. నీలో ఏ యోగ్యత అర్హత లేదు, దేవుని కృప నిన్ను నిలబెడుతుంది. నీలో ఏ మంచితనం లేదు, దేవుని కృపే నిన్ను నడిపిస్తుంది. ఈరోజున ఆ కృప నన్ను కాపాడుతుందయ్యా, ఆ కృపే నన్ను బ్రతికిస్తుందయ్యా, ఆ కృపే నన్ను ఆదరిస్తుందయ్యా, ఆ కృపలోనే నేను సాగిపోతున్నానయ్యా, ఆ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా. హల్లెలూయా. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. హల్లెలూయా. కృప మీద ఆధారపడిన భక్తులకు, కృప మీద ఆధారపడిన వ్యక్తులకు ఇదిగో ఇలాంటి పాటలు వస్తాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏమీ లేదు నాలో, ఏ అర్హత లేదు నాలో, ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా ఇలాంటి మనసు ఉండాలి. అయితే చేదైన వేరు ఎవరిలో అయితే మొలిసిద్దో వారు సౌలులాగా ఎదురు మాట్లాడతారు. సౌలులాగా ఏం మాట్లాడతారు? ఎదురు మాట్లాడతారు. ఇవన్నీ నువ్వు చేసి వచ్చావా సౌలా అంటే, చేశాను. అటైతే ఇదిగో ఎద్దులని, ఈ గొర్రెలను ఎందుకు తీసుకొచ్చుకున్నావంటే, నీ దేవుడని యెహోవా కొరకు బలర్పించడానికి తెచ్చానంటాడు. చూడండి ఎంత గర్వమో, ఎంత అహంకారం వచ్చిందో. దేవుడు అన్నిటిని నిర్మూలపరచమంటే నీ దేవుడి కోసం తెచ్చానని అబద్ధాలు ఆడుతున్నాడు. చూడండి, చేదైన వేరు మనలో మొలిసినప్పుడు. కొత్త నిబంధనలో ఇంకొక అతను ఉన్నాడండి. అతను మందిరానికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. లోకాసు సువార్తలో వారానికి నేను దాని స్తోత్రం కలుగునుగాక. లోకాసు సువార్త 18:11 అంటున్నాడు, దేవా నేను చోరులను, అన్యాయస్తులను,
వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకర్ల వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సొంగరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడుననియు మీతో చెప్తున్నాను అంటున్నాడు. చూడండి, అయ్యా నేను కూడా ప్రార్థన చేయడానికి వచ్చాలే నాయన అని తనకు అవసరమైన ఏదో అడగాలి, లేకపోతే ఏదైనా లోపాలుంటే ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ డిమాండ్ చేస్తున్నాడు. చూడండి, వారానికి నేను 2 సార్లు ఉపవాసాలు ఉంటున్నాను. నువ్వు ఉపవాసాలు ఉంటుంది ఉండని దేవుడు తెలీదా? నువ్వు దొంగవో వ్యభిచారవో దేవుడు తెలీదా? చెప్పుకోవాలా? చెప్పుకునే భక్తే కావాల్సింది. ఇదిగో ఈ మనసు కలిగిన వారిలో ఏం పెరిగింది? చేదైన వేరు. అర్థమైందా? ఈ రోజున అవి రాకుండా చూసుకోవాలి. మీరు కూడా మీరు ప్రారంభంలో ఎంత తగ్గింపు కలిగి ఉన్నారో. మా దైవజనుడు దావీదయ్య గారి దగ్గర మేము అట్టే ఉన్నాం. ఆయన చనిపోయేదాకా ఆయన కాళ్ళ దగ్గరే కూర్చున్నాం. దేవుని స్తోత్రం కలుగునగాక. నా ఆశ ఏంటంటే మీరు కూడా అట్ట ఉండాలని. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మీరు ఎన్ని సంఘాలు నడిపించినా, అర్థమైందా, మీరు ఎంత కృప పొందినా, ఎన్ని వరాలు పొందినా, మీకు ఆ తగ్గింపే మీ జీవితంలో ఆ మొదట ప్రేమను నిలబెట్టిద్ది. లేదంటే గర్వాలు వచ్చేస్తాయి. దాని స్తోత్రం కలుగునగాక. నాశనమునకు ముందు గర్వమును, పడిపోవుటకు ముందు అహంకారం వచ్చేస్తుంది. ఏంటంట ఏంటి సమయలకు లోబడాలా, సమయలకు లోబడాలా, అన్నీ వాళ్ళకి చెప్పాలా? అహంకారం వచ్చేసింది. స్టార్టింగ్లో అది లేదే. స్టార్టింగ్లో సమయలు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చున్నాడుగా. రాజయ్యాల గర్వం వచ్చేసిందా? బైబిల్లో ఎస్తేరంట పోషణ కాలములో మొర్దెకైకి ఎట్టలో పడిందో రాణి అయిన తర్వాత కూడా అలాగే లోబడిందంట. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, అప్పుడప్పుడు పరీక్షిస్తాడు. నేను ఎందుకని నా పొరపాట్లు కూడా మీకు చెప్పి వాక్యం చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా మీకు? నేను కూడా సరి చేసుకుంటున్నాను. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈరోజు ఉదయకాల వేళలో దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడే దీని బిడ్డలారా, నాకు బాగున్నా లేకపోయినా దేవుని సన్నిధికి వస్తున్నా. నేను కూర్చోలేని పరిస్థితిలో కూడా వస్తున్నా. దాని స్తోత్రం. ఎందుకని? ప్రారంభంలో ఎలా ఉన్నావు అలానే ఉండు. ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు సన్నిధిలో వెళ్ళి కూర్చో, ప్రార్థన చెయ్యి. మొదట్లో నీకు అదే నేను నీకు నేర్పాను. ఎన్ని సంఘాలు పెరిగినా, ఎంత సేవ పెరిగినా, ఏ స్థాయికి వెళ్ళినా వెళ్ళి కూర్చో. నా పాద సన్నిధి నీకు కావాలి, కానీ నా సేవతో నీకు అవసరమో లేదు. ఎంత చేయించాలో, ఎంతమందిని రక్షించాలో, ఎక్కడ నిన్ను వాడుకోవాలో అది నా పని, అది నా డ్యూటీ. నీ పని ఏంటి? పాదాలు పట్టుకోవడమే, పాదాలు పట్టుకొని కూర్చోవడమే. ఈ రోజున మీకు కూడా కాస్త ఇల్లులు, స్థలాలు, పొలాలు, ఒక స్థాయి వచ్చిన తర్వాత మీరు గర్వించారా? మళ్ళీ ఎక్కడికి వస్తారు? మళ్ళీ కాడిసీనికే రావాల్సి వచ్చింది. అంతే, మళ్ళీ కిందకి వెళ్ళిపోతారు పైకి. ఎన్ని వచ్చినా సరే, ఎంత మీ వ్యాపారాలు ఎదిగినా, ఏ స్థాయికి వెళ్ళినా, పెద్దక్క హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీకు ఎన్ని లక్షల కోట్లు వచ్చినా, బాలేసి నీకు కూడా చెప్తున్నా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. తగ్గింపు కలిగే ఉండండి, అదే మిమ్మల్ని కాపాడేది. నా మాట అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. జర్మి అన్నయ్య వాళ్ళు ఉండొచ్చు, రేపు బావచ్చు. నా మాట మీది గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఉన్నా సరే, అదిగో ఆయన పాదాల దగ్గర నువ్వేనయ్యా ఎన్ని చేసింది అని కృతజ్ఞతలు చెప్పినప్పుడు కడ వరకు కంటి రెప్పలా మిమ్మల్ని కాపాడుకుంటాడు ఆయన. ఆమేన్. ఎగ్జాంపుల్, మీరు కొంతమంది దగ్గర పనులు చేస్తున్నారు. వాళ్ళ దగ్గరే కూలికెళ్ళి, వాళ్ళ దగ్గరే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ పని ఇచ్చిన వాడి దగ్గర కాస్త కాలు ఎగరేసి తప్పుకుంటాడు వాడు. వీడు నా దగ్గర పని చేయడానికి వచ్చి ఈరోజు ఇన్ని లక్షలు సంపాదించుకొని ఈరోజు నా ముందే బిల్డప్ ఇస్తున్నాడు రా. వీడు ఎట్టయినా సరే వీడిని మళ్ళా ఆ మొదటి స్థితికి
తీసుకెళ్ళాలి, వీడికి ఎంత గర్వం వచ్చేసింది ఏంటి అనే ఆలోచనలో ఈ భూ సంబంధమైన అధికారులకు ఎట్లా వస్తాయో దేవుడు కూడా అంతే. తగ్గించుకోవాలి. అక్కడ చూడండి, వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉంటున్నా, దశమ భాగాలు ఇత్తనా ఏమి ఇస్తున్నావు నువ్వు? నువ్వు ఇచ్చే గుర్తుపెట్టుకుంటున్నావు కానీ దేవుడిచ్చే నీకు గుర్తు రావట్లేదా? దేవుడిచ్చే గుర్తు రావట్లేదా? నేను ఇచ్చా. ఏమిచ్చావు నువ్వు దేవుడికి? ఏమిచ్చావు? నీకు ప్రాణం ఇచ్చాడు దేవుడు. ఎంతమంది ఒప్పుకుంటారు? నీకు ప్రాణం ఇచ్చాడు దేవుడు, నీకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. నేను ఇస్తున్నా సంగలు ఎగరేస్తున్నావు. ఏమి ఇస్తావు దేవుడికి? ఏమి ఇవ్వలేవు నువ్వు దేవుడికి. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడు నీకు 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇస్తావు, దశమభాగం అంతే. ఆమె దేవుడు నీకు 24 గంటల సమయం ఇస్తే 10 నిమిషాలు అరగంట ఇస్తున్నావు, అంతేగా. అసలు ఆ సమయం కూడా ఇవ్వకపోతే ఇవ్వగలవా? ఆయన ఇచ్చిన దాంట్లో కొద్దిగా ఇచ్చి నేను ఇచ్చానంటావేంటి? అదే చేదైనా వేరంటే ఆ చేదైన వేరు తొలగించుకోమని ఈ సంఘానికి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక ఉపమానం కూడా చెప్పాడండి ఆయన. ఏమని చెప్పాడంటే, ఒక యజమానుడు ఒక పని చేపిస్తున్నప్పుడు పని చేయటానికి కొంతమంది వెళ్ళారంట. ఉదయాన్నే పనికొచ్చిన వాళ్ళు ఇదిగో ఇంత కూలికని ఒప్పుకొని పనిచేశారు, ఒక 500కి. కానీ కొంతమంది సాయంకాల వేళల్లో వచ్చి హడావుడిగా పనులు చేశారు. కానీ ఇక్కడ యజమానుడు అంట ఉదయకాలం నుండి పనిచేసేవాడికి అదే కూలి ఇచ్చాడంట, సాయంకాలం అప్పటికప్పుడు వచ్చి పనిచేసినోడు కూడా అదే కూలి ఇచ్చాడంట. ఈ ఉదయకాలం నుండి పనిచేసేవాడు అంటాడంట, అయ్యా ఉదయం నుండి పని చేస్తున్నాం మేము, మాకంతే కూలి ఇచ్చావు, పని ముగించే సమయానికి వచ్చిన వాడికి అంతే కూలి ఇస్తావా అని అడిగినప్పుడు యజమానుడు అంటున్నాడు, నీకు ఎంత ఇస్తానని చెప్పాను సోదరుడా? 500 కదా ఇస్తానంది. నీ 500 తీసుకొని నువ్వు వెళ్ళిపో. వాడికి 500 ఇస్తాను, 1000 రూపాయలు ఇస్తాను, అది నా ఇష్టం, దాంతో నీకు అవసరం లేదు అన్నాడు. ఇక్కడ ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంటే, ఈ 2 గ్రూపుల వాళ్ళల్లో ఉదయము నుండి సాయంత్రం దాకా పనిచేసే వాళ్ళకేమో డిమాండ్ ఉంది. ఏం డిమాండు? మేము అది చేసాం, ఇది చేసాం, అది చేసాం. ఎవరిలాగా? ఈ ప్రార్థన చేసిన వాళ్ళలాగా మేము వారానికి 2 సార్లు ఉపవాసాలు ఉంటున్నాం, దశమ భాగాలు ఇస్తున్నామని. కానీ సాయంకాల వేళ వెళ్ళాడు చూడండి, వాడు మాత్రం కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఏమని? ఇప్పుడు వచ్చినా మాకు అంతే జీతం ఇచ్చాం. వాస్తవానికి వీడు ఇంటి దగ్గర నుండి బయలుదేరి వచ్చింది ఎప్పుడు? వాడితో పాటు ఉదయమే వచ్చాడు వీడు కూడా. కానీ వీడిని ఎవరో పనికి పిలవలేదు. వీడు పాపం ఆ రోడ్డు మీద ఆ క్యారేజీ పట్టుకొని ఉదయం నుండే రోడ్డు మీద నిలబడ్డాడు. పిలిచే వాళ్ళు ఎవరు లేక అక్కడే నిలబడ్డాడు కనుక యజమానుడు కనికరించి పాపం వీడు కూడా ఉదయం వచ్చినోడే. కానీ ఇద్దరిలో కృతజ్ఞత కలిగి ఉంది ఎవరికి చెప్పండి కదా. మనము కూడా మన యోగ్యతలో అర్హతలను ధ్యానిస్తే మనకి ఆ ఉదయం వచ్చి పనిచేసిన వాళ్ళ లాంటి డిమాండు వచ్చింది. మన అర్హతలు అసలుకి ఏమాత్రం ఉపయోగకరమైనవి కాదు. ఆయన కృప మమ్మల్ని నిలబెట్టింది. ఆయన లేకపోతే మేము లేమయ్యా, ఆయన లేకపోతే మాకు బ్రతికాడుందయ్యా అని ఇలాంటి కృతజ్ఞత కలిగిన మనసుతో తగ్గింపుతో ఉంటే మొదటి ప్రేమ నీలో నిలబడిద్ది. నేను స్తోత్రం కలుగునగాక. కుష్ఠరోగిని బాగు చేసినప్పుడు ఏడ్చాడు. పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చింది. అది మొదటి ప్రేమ. కానీ అహంకారం వచ్చిందనుకోండి, అది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేయాలి, అట్లెందుకు ఉండాలి, ఎట్లెందుకు ఉండాలి. కయ్యను ఎవరండి? కయ్యను ఎవరు? చేదైన వేరు. ఇప్పుడు నేను బాగా పాట పాడతాను, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను బాగా పరిచర్య చేయగలను, నేను అన్నకి బాగా సపోర్టుగా ఉంటాను, సేవకులు నేను అట్టుంటాను ఇట్టుంటాను అనే వాళ్ళందరూ చూస్తున్నారు చాలామంది నా దగ్గర కూడా. అది రాకూడదు. వాడుకుంటున్నందుకు స్తోత్రమయ్యా అని చెప్పాలి, అంతే. అట్ట చాలామంది గర్వించారు, వెళ్ళిపోయారు కూడా. వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడు ఏడుతున్నారు మళ్ళీ రావాలని.
ఎందుకు చెప్తున్నాను? నేనే కదా. ఈ మధ్య ఒక అతను కూడా అంతే, దాని స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్య ఎవరో ఒక అతను అది పెద్ద తప్పు కాదు, పాడు కాదు, గర్వం ఉండకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు కారు ఉంది, కారు నడుపుటానికి కూడా ఒక అర్హత కావాలి. అయ్యో దైవ సేవకులు వెనకాల తిరుగుతున్నాం, ఇది ఎంత భాగ్యమో అనుకోవాలి. దాని స్తోత్రం. నేను కూడా అదే అనుకుంటా, కారులో వెళ్తున్నప్పుడు నేను అదే అనుకుంటా, ప్రభా ఈరోజు కూడా ఈ బండి నడుపుకొని 2 కోటాలు నడిపించే కృపనిచ్చావు, స్తోత్రం. లేదా 3 ఆరాధనలు నడిపించే కృపనిచ్చావు, స్తోత్రం. హల్లెలూయా. నేను 2018లో 19లో నన్ను ఇద్దరు పట్టుకొని దింపాలి స్టేజ్ మీద నుండి. ఆమెన్. ఇద్దరు పట్టుకొని దింపాలి. ఈరోజు చాలాగా ఉరుగుతా ఉన్నాం, అటు ఇటు. హల్లెలూయా. ఆ రోజు నాకు డ్రైవర్ లేకపోతే అసలు నేను కొన్ని కోటాలు కూడా ఆపేసా, డ్రైవర్ లేడని. కానీ ఈరోజు ఎవరు ఉన్నా లేకపోయినా అన్ని పనులు చేసుకునే కృపదేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే దీనికి నేనేదో నా గొప్పతనం అని చెప్పుకోకూడదు, ఆయన కృప నన్ను నిలబెట్టింది. కానీ ఈ చేదైన వేరు మొలిసింది అనుకోండి, కృపలో నుండి ఏమైపోతున్నా? చదవండి ఇంకోసారి ఆ వాక్యం. 12:15. దేవుని స్తోత్రం కలుగునుగాక. త్వరగా. మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోదునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతున్నారు. హల్లెలూయా. అంతే, చేదైన వేరు అంటే కనపడదు. అది నీలో ఉన్న గర్వం, అహంకారం, ఇది కనపడదు. అందరు పైకి లేచి నిలబడండి. ప్రియ దేవుని సంఘ విశ్వాసులారా, ఈ శుద్ధీకరణ కోటాల్లో ఇదిగో ఈ 2వ శుద్ధీకరణ కోటంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో తప్పిదములు సరి చేసుకోండి అని, మీ తప్పిదములు దిద్దుకోమంటున్నాడు, మీ లోపాలు ఒప్పుకోమంటున్నాడు, మీలో ఉన్న పొరపాట్లు దేవుని దగ్గర కడుక్కోమని చెప్తున్నాడు ఆయన. అడగండి, అయ్యా ఇదిగో ఎఫెసీ సంఘం మీద ఒక తప్పిదమును మోపావు తండ్రి. కష్టములు అనుభవించిన సంఘమే, సహనము కలిగిన సంఘమే, భారం భరించిన సంఘమే, అయినను తప్పిదం ఒకటి మోపుతున్నావు. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రములు నాయన. నాలో ఉన్న తప్పిదమును నాకు తెలియపరచు, నాలో ఉన్న తప్పిదములు దిద్దు నాయన, నాలో ఉన్న తప్పిదములు పొరపాట్లు సరిచేయి ప్రభా, నాలో ఉన్నటువంటి తప్పిదములు కడుగు నాయన. నీకు స్తోత్రం. హల్లెలూయా. ఆ మొదటి ప్రేమ నాకు కావాలయ్యా, ఆ మొదటి ప్రేమ నాకు కావాలి. ప్రారంభంలో నేను ఎంత తగ్గింపు కలిగి ఉన్నానో, ప్రారంభంలో ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నానో, ప్రారంభంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నానో, ప్రారంభంలో అర్హతలను నేను ఏమాత్రము ధ్యానించలేదయ్యా, అర్హతలను ఏమాత్రం చూడలేదయ్యా. నీ ప్రేమను ధ్యానించాను, నీ కృపను ధ్యానించాను నాయన, నీ కార్యములను ధ్యానించాను ప్రభువా. ఈరోజు నాయన ఏదైనా చేదైన వేరు నాలో మొలిచిందేమో సరిచేయి ప్రభువా. ఆ చేదైన వేర్లు పీకివేయి ప్రభువా, ఆ చేదైన వేర్లు పీకివేయి ప్రభువా. కృపలో నుండి మమ్మల్ని దూరపరిచే ఆ చేదైన వేరు ఏదున్నా తీసివేయి ప్రభువా. మట్టి పురుగులం అయ్యా, అల్పమైన జీవితం, అర్హత లేని, యోగ్యత లేని బ్రతుకులయ్యమ్మాయి. నీ కృప మమ్మల్ని కాపాడుతుంది, నీ కృప మమ్మల్ని పిలిచింది, నీ కృప మమ్మల్ని రక్షించింది, నీ కృప మమ్మల్ని సేవ చేయు భాగ్యమునిచ్చింది, నీ కృప నీ సన్నిధిలో నిలబెట్టింది. నీ కృపే మమ్మల్ని నాయన అన్ని విషయాలలో అర్హులుగా మార్చింది. ఏ యోగ్యత లేని వారు ప్రభువా, ఆ మొదటి ప్రేమ కావాలి, ఆ మొదటి ప్రేమ కావాలి. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయి.
ఎవరిలో ఏ అక్రమము విస్తరించకుండా, ఏ లోపములు, ఏ తప్పిదములు, ఏ పాపము, ఏ అపరాధము కనబడకుండా అందరినీ శుద్ధి చేయి ప్రభా. శుద్ధి చేయి, శుద్ధి చేయి, శుద్ధి చేయి, శుద్ధి చేయి, శుద్ధి చేయి, శుద్ధి చేయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శుద్ధి చేసి నన్ను నింపుదే ఆత్మాభిషేకముతో, శుద్ధి చేసి నన్ను ఆత్మాభిషేకముతో. శుద్ధి శుద్ధి జయం రక్తంలో, శుద్ధి శుద్ధి జయం రక్తంలో. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో. అనుక్షణం నన్ను పరిశుద్ధాత్మతో, అనుక్షణం నన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించు, నన్ను దహించు, అభిషేకించు, నన్ను దహించు. శుద్ధిపరచు, శుద్ధిపరచు నీదు ఆత్మతో. నన్ను నింపు నీదు శక్తితో. శుద్ధిపరచు, శుద్ధిపరచు. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమో. ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమో. మొదటి యుగములో ఆశ్చర్యం జరిగించును. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో. ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమో. ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమో. ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమో. ఆమేన్. ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమో. 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 మిక్కిలి శక్తి. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. నాలో ఉన్న తప్పిదం ఏమై ఉన్నదో, నాలో ఉన్న లోపం ఏమై ఉన్నదో, నాలో ఉన్న పొరపాట్లు ఏమై ఉన్నాయో
సరిచేయి ప్రభా, సరిచేయ్యా. యోగ్యుడును కాదు, అర్హుడును కాదు. కృతజ్ఞతలో నీలో, కృతజ్ఞత కలిగిన జీవితం నీలో కనబడాలి. అతిశయం అనే చేదైన వేరు, గర్వం అనే చేదైన వేరు, అహంకారం అనే చేదైన వేరు, హెచ్చించుకునే మనసు అనే చేదైన వేరు. ఏదైనా నీలో కనబడుతుందేమో. మొదటి ప్రేమ ఉందా? మొదట్లో ఎంత బాగా ప్రార్థన చేసుకున్నావు, మొదటిలో ఎంత బాగా విశ్వాసం కలిగి ఉన్నావు, మొదట్లో ఎంత ఆసక్తిగా సన్నిధికి వచ్చావు, మొదట్లో ఎంత ప్రేమను దేవుని ఎడల కనపరిచావు, మొదట్లో ఎంత త్యాగం కలిగి జీవించావు. ఈరోజు ఆ మనసు నీకుందా? ఈ రోజున ఆ మనసు నీలో కనపడుతుందా? ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.